హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. సో ముందుగా మా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా. సో మన గోదావరి ఖనిలో ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఎగ్జిబిషన్ అనేది పెడుతూ ఉంటారు. సో డిఫరెంట్ సెటప్స్తోని ప్రొవైడ్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఫుల్ క్రౌడ్ అవుతుండే. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క డిఫరెంట్ సెటప్ ఇక్కడ పెడుతూ ఉంటారు. చాలామంది వెళ్తూనే ఉంటారు. సో మేము ఎవ్రీ ఇయర్ వెళ్తూనే ఉంటాము. సో ఇప్పుడైతే లండన్ సిటీ లాగా అట్లా ప్రొవైడ్ చేశారు వీళ్ళు. సో మేము ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వెళ్ళి వీడియో చూడండి. మీకు మంచిగా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. సో చూస్తున్నారు కదా, ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగున్నది. పోయిన ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా బాగుంది. చాలామంది కూడా వస్తున్నారు. ఇంకా లోపల కూడా డిఫరెంట్ షాప్స్ కూడా ఓపెన్ చేశారనమాట. సో లోపల ఇంకా చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో ఫొటోస్కి లొకేషన్ అయితే చాలా బాగుంది. చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. మేము వెళ్ళడం ఎర్లీగా వెళ్ళామన్నమాట. ఇంకెవ్వరు రాలేదు. అసలు మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ముందుగానే వెళ్తాము. ఎందుకంటే ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు ఫొటోస్ తీయడానికి కానీ ఇంకా చూడడానికి కూడా వీలు ఉండదు అన్నమాట. ఎందుకంటే అందరు జనాలు చాలామంది వస్తారు కాబట్టి అంత పీస్ఫుల్గా చూడనీకి ఉండదు. సో అందుకనే కొంచెం ఎర్లీగానే వెళ్తాము. సో ఇంకా మేము లోపలికి వెళ్ళగానే మంచిగా అనిపించింది ఫొటోస్ దిగదామని. కొన్ని ఫొటోస్ అయితే దిగాము. మా పిల్లల్ని కూడా కొన్ని ఫొటోస్ అలా దించేస్తామన్నమాట. సో చూస్తున్నారు కదా, లొకేషన్ అయితే చాలా బాగుంది. సేమ్ సిటీ, లండన్ సిటీ లెక్కనే ఉంది. సో మనం వెళ్ళలేం కాబట్టి ఇలానైనా తృప్తి పడాలి, ఇంకా తప్పదు ఇంకా. సో ఇంకా వెళ్ళలేం కదా అంత దూరం అయితే మనం. సో ఇక ఇక్కడ చూసుకుంటూనే మనం తృప్తి పడాల్సిందే ఇంకా. సో ఇక్కడ ఒక బటర్ఫ్లై పిక్ ఉందన్నమాట. అక్కడ మా పిల్లల్ని ఫొటోస్ దించాము మేము. వాళ్ళైతే అసలు ఆగమవుతున్నారు. ఎక్కడ అసలు ఒక్కగాడ కుదురుగా ఉండలేకపోతున్నారు అనమాట. ఇంకా ఇక్కడ నుంచి మాకు కౌంటర్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ అన్ని టాయ్స్, అట్లా బొమ్మలు అవి అన్నీ ఉన్నాయన్నమాట. ఎక్కడ చూసినా కొనియమని చెప్పేసి ఏడుస్తూనే ఉంది మా పాప. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసింది ఇంకా కొనియమని. సో ఇంకా మేము వెళ్ళేసరికి ఇంకా షాప్స్ ఏమి ఓపెన్ చేయట్లేదు అన్నమాట. ఇప్పుడిప్పుడే ఓపెన్ చేస్తున్నారు. మేము తీసుకుందామన్నా కూడా ఒక 5 minutes ఆగండి అని చెప్పేసి అన్నారు అన్నట్టు. సో మేము కూడా కొన్ని గేమ్స్ అట్లా అటెంప్ట్ చేసాము. ప్రతి ఒక్క ఐటమ్స్ ఉన్నాయి ఇందులో. మస్తు ఇట్లా మస్తు ఫుల్ అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్క షాప్లో ఐటమ్స్ అన్నీ, బ్యాంగిల్స్ కానీ, జ్యువెలరీ కానీ, లేడీస్కి సంబంధించిన ఎంపోరియం ప్రతి ఒక్కటి దొరుకుతుంది. కానీ డిఫరెంట్ అన్నీ దొరుకుతాయి. కానీ బ్యాంగిల్స్ అయితే ఎక్సలెంట్ ఉంటాయి అన్నమాట. నాకు ఎప్పటికీ ఈ ఎగ్జిబిషన్లో బ్యాంగిల్స్ అనేవి చాలా నచ్చుతాయి. మళ్ళీ హెయిర్ బ్యాండ్స్ కూడా డిఫరెంట్ ఆఫ్ హెయిర్ బ్యాండ్స్ దొరుకుతాయి ఇక్కడ. షాపింగ్ చేయాలంటే అసలు మనీ సరిపోదు, అంత షాపింగ్ ఉంటుంది ఇక్కడ. ఇంకా ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఒకసారి విజిట్ చేయండి, బాగుంది ఈసారి. సో మేము ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. ఇవన్నీ ఎంట్రన్స్లో షాప్స్ అన్నమాట. కీ చైన్స్ కూడా చాలా బాగున్నాయండి. అసలు తీసుకుందామంటే చాలా రేట్లు చెప్తున్నారు. బ్యాంగిల్స్ అయితే అసలు ఎక్సలెంట్ ఉన్నాయి. చూడ్డానికి అయితే చాలా బాగున్నాయి. కానీ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ చెప్తున్నారు. తీసుకోలేకపోయామన్నమాట మేము. కానీ ఇక్కడ దొరికినట్టు ఇంకా బయట షాప్స్లలో కూడా దొరకవండి. అంటే ఎగ్జిబిషన్లో అంత అట్రాక్ట్గా ఉంటాయి బ్యాంగిల్స్ అయినా ప్రతి ఒక్క ఐటెం కూడా. ఇంకా స్టార్ట్ చేసింది ఏడవడం, ప్రతి ఒక్కటి కొనియమని ఏడుస్తూనే ఉంటుంది. అందుకే తొందరగా మేము ఈ షాప్స్ అన్నీ దాటించేసాము. ఎలాగోలా దాటించేసాము. కానీ స్టార్టింగ్లో ఒక టాయ్స్ అయితే తీసుకున్నది. సో ఇంకా తీసుకున్నాక అది 10 నిమిషాలు కూడా దాన్ని ఆగం చేసి పడేసింది. తీసి పడేసి ఆ బొమ్మను నాశనం అయితే చేసి పడేసింది అన్నమాట. సో
సో మనం ఎన్ని తీసుకున్నా కూడా పిల్లలు వాళ్ళ తృప్తి కోసమే తీసుకుంటారు. సో మేము కూడా కొనిస్తూ ఉంటాం అన్నమాట. మనం కష్టపడేది వాళ్ళ కోసమే కదా. సో అందుకని మన లైఫ్లో ఏదైనా మిస్ అయింది అని ఉంటే అది పిల్లల ద్వారా నెరవేర్చుకోవడమే మన పని. అంతే, మనం ఎందుకంటే చెయ్యలేం కదా ఈ టైంలో కూడా. సో అందుకనే ఇంకా పిల్లలతోని మనం వాళ్ళ ద్వారా మన కోరికలన్నీ తీర్చుకోవడం తప్ప ఏం చేయలేము. సో ఏదైనా కూడా వాళ్ళకు పెట్టాల్సిందే. మనం ఎంత కష్టపడ్డా వాళ్ళ కోసమే కాబట్టి వాళ్ళని హ్యాపీ చేయడమే మన బాధ్యత. పైసలు ఏమున్నదండి, ఈరోజు పోతే రేపు వస్తాయి, కానీ వాళ్ళ హ్యాపీనెస్ చూడండి ఎంత బాగుందో. మా ఆయన ఈ గేమ్ ఆడాడు. సో ఆ వీడియో నేను చెయ్యలేదు, అసలు వీడియో చేయలేదన్నమాట. ఎందుకంటే మనకు లేడీస్కి ఎట్లుంటుంది, ఎక్కడ జ్యువెలరీ బ్యాంగిల్స్ కనబడ్డా కూడా ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉండే. సో ఈ గేమ్ అయితే ఆడాము. కానీ వీళ్ళు మనము ఎన్నిసార్లు వేసినా ఒక్కడు కూడా పడలేదు తెలుసా మాకు. అసలు మేము ఆశ్చర్యపోయినాం. అసలు వీళ్ళు ఏదో థాట్ ఉంటుంది వీళ్ళకి, అసలు అక్కడ ఒక మ్యాజిక్ ఉంటుంది అన్నమాట వీళ్ళకి. మనం ఎన్నిసార్లు వేసినా అసలు పడలేదు. నాకైతే ఆశ్చర్యం అనిపించింది. ఒక్కటన్నా పడాలి కదా, ఎందుకు పడట్లేదు అని అనిపించింది. సో మా ఆయన వేసిండు, నేను వేసిన, ఒక్కడు కూడా పడలేదు అసలు. పడుతుందేమో అనుకున్నాము కానీ పడలేదు. బట్ ఎవ్రీ ఇయర్ ఆడదాం అనుకుంటాము కానీ ఆడలేకపోతా. ఎందుకనంటే ఎందుకులే అవసరమా అనిపించేది. కానీ ఈసారి ఎందుకో అటెంప్ట్ చేయాలనిపించింది, చేసాము. సో ఎటు చూసినా జ్యువెలరీ, బ్యాంగిల్స్, ఫ్లక్కర్స్, హెయిర్ బ్యాండ్స్ ఇవే కనపడుతున్నాయి నాకైతే. మస్తు ఎగ్జైట్మెంట్లో ఉన్నా నేనైతే. అసలు ఏం తీసుకోవాలో అర్థం కాలే. ఇంకా ముందు పోతా ఉంటే ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి, చూస్తున్నారు కదా, ఫుల్ షాప్స్ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ అయితే హైలైట్ ఉన్నాయండి, కానీ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ చెప్తున్నారు. సో ఇంకా వచ్చేసాము గేమ్స్ జోన్కి. సో స్టార్టింగ్లోనే మేము పిల్లల్ని ఆడించడానికి ఇక్కడ ఏదైనా టికెట్స్ తీసుకోవడమే. ఏ దానికైనా 70 రూపీస్ అట్లా చెప్తున్నారు. కానీ అదేంటోనండి, ఇంట్లో తిన్న స్వీట్ కార్న్ కంటే ఇక్కడ తిన్న స్వీట్ కార్న్ చాలా బాగుంటుంది. చిన్న కప్పులో ఇస్తారు కానీ ఫుల్ సాటిస్ఫై అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ తీసుకుంటూనే ఉంటాము. అదేంటో మనం ఇంట్లో చేసుకున్న వాటికంటే బయట చేసుకున్న ఫుడ్డు ఇట్లా అంటే మంచి ఫుల్ఫిల్ అయిపోతూ ఉంటుంది. సో ఇంకా మా ఇంట్లో కారు ఉన్నా కూడా మా ఆయన ఇక్కడ కారు వాళ్ళను డ్రైవ్ చేయించాడన్నమాట. సో వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ అయిపోయారు, పిల్లలు కూడా. ఎవ్రీ ఇయర్ ఇలానే ఉంటాయి గేమ్స్ ఇందులో. కానీ ఇది ఒక మంచి మూమెంట్ అన్నమాట. పిల్లల్ని బయటకు తీసుకెళ్ళడం, ఇట్లా ఎంజాయ్ చేయించడం అప్పుడప్పుడు చేపిస్తూ ఉండాలి. వాళ్ళకు కూడా రిలాక్స్ అనిపిస్తూ ఉంటుంది. ఎప్పటికీ ఇంట్లోనే చదువు, ఇంట్లో ఉండడం ఇట్లా ఉండకుండా అప్పుడప్పుడు అలా బయటకు తీసుకెళ్తే మనకు కూడా మంచి రిలీఫ్ అనిపిస్తుంది అన్నమాట. సో మేము ఖచ్చితంగా మా ఆయన మంత్లీలో కంపల్సరీ 2-3 టైమ్స్ అట్లా తీసుకెళ్తూ ఉంటాడు. ఎందుకంటే పిల్లలు కూడా కొంచెం అడుగుతూ ఉంటారు, బయటకు వెళ్దాం డాడీ అట్లా అని చెప్పేసి. సో ఇట్లా ఎగ్జిబిషన్ పడ్డప్పుడు అయితే కంపల్సరీగా వస్తూ ఉంటాం మేము. ఫుల్ హ్యాపీ అయిపోయారు మా పిల్లలు అయితే. వీళ్ళని ఇంత హ్యాపీగా ఉంచినా ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. ఎన్ని తీసుకున్నా, ఎన్ని కొనిపించినా కూడా వాళ్ళు ఇంకా సాటిస్ఫై కారు అసలు. వాళ్ళకి నచ్చింది ఏదన్నా ఉంటే అది తీసుకున్నాకనే అప్పుడు ఫుల్ఫిల్ అయిపోతూ ఉంటారనమాట. ఇంకా ఇక్కడ నుండి మా పాప అస్సలు రావడం లేదు. ఎన్నిసార్లు పిలిచినా కూడా అక్కడే ఆడుకుంటూ ఉన్నదన్నమాట. అస్సలు ఫస్ట్ టైం నా చిన్న పాప ఇది ఎక్కడం అనేది. పోయిన ఇయర్లో చాలా చిన్నగా ఉండే వద్దు అన్నారు, ఈ ఇయర్లో ఏం కాదు ఎక్కించండి అని చెప్పేసి అన్నారనమాట. వాళ్ళే చెప్తారు, కొంచెం పిల్లలు చిన్నగా ఉంటే ప్రాబ్లం అవుతుంది, ఏదన్నా ఇట్లా మిస్ అయితే ఇట్లా కింద పడతారు కదా, అట్లా కొంచెం ప్రాబ్లం అవుతుందేమోనని చెప్పేసి వాళ్ళు వద్దంటారు. మినిమం 5 years 3 years అట్లా 4 years అట్లా ఉంటే కనుక ఎక్కమంటారు అన్నట్టు.
వాళ్ళకి కూడా టికెట్స్ ఇస్తారు. 3 ఇయర్స్ ఎగో ఉండాలి ఇంకా ఏజ్ అనేది. అట్లా ఉంటే కొంచెం ఏ గేమ్ అయినా ఆడడానికి వీళ్ళు అలో చేస్తారు, లేకపోతే వద్దని చెప్తారు. వాళ్ళే చెప్తారనమాట. ఇంకా ఈమె ఫస్ట్ ఇంకా స్టార్ట్ చేసిందంటే భయపడ్డది స్టార్టింగ్లో. ఇంకా తర్వాత ఇంకా ఆమెను ఆపేది ఎవరు లేరన్నట్టు అస్సలు పిలిస్తే వస్తలేదు. చూడండి ఎంత భయపడుతుందో స్టార్టింగ్లో. ఇంకా తర్వాత చూడండి ఎంత పిలిచినా రావట్లేదు, అసలు ఆడుతూనే ఉన్నది. మీరు కూడా వెళ్తారా? నాకు కామెంట్ చేయండి. మీ పిల్లల్ని కూడా ఇలాగే ఎంజాయ్ చేయిస్తారా? ఏదన్నా ఎగ్జిబిషన్ అయినా కూడా బయటకైనా కూడా ఇలా తిప్పుతారా అనేది నాకు కామెంట్ చేయండి. సో వెళ్ళండి, అప్పుడప్పుడు బయటకు వెళ్తేనే కదా మంచిగా మనకు కూడా రిలీఫ్ అనిపిస్తూ ఉంటుంది. సో ఇంకెవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే మన గోదావరిఖని లోకల్లో ఖచ్చితంగా వెళ్ళండి, చాలా బాగున్నది. కానీ పైసలు మాత్రం ఎక్కువ తీసుకొని వెళ్ళండి. ఎందుకనంటే పిల్లలు ఉన్నప్పుడు ఎంత ఖర్చు ఉంటుందంటే అసలు ఇది కావాలి అది కావాలి అని అది కొన్న తర్వాత అది పక్కన పడేసి మళ్ళీ కొత్తది కొనమనే ఏడుస్తున్నారు అక్కడ. సో అట్లా అట్లా ఉంటుంది పిల్లలతో మనకి కామన్. ఇంకా మనం కష్టపడేది వాళ్ళ కోసమే కాబట్టి కొంచెం ఎంజాయ్ చేపియాలి వాళ్ళని, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మనం వెళ్ళినామనుకో, వాళ్ళ ఫ్రెండ్స్ వేరే వాళ్ళు వెళ్ళారనుకో, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారనుకో మీరు నన్ను ఎక్కడికి తీసుకెళ్ళరు అని వాళ్ళకు కొంచెం సాడ్ ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది. సో అట్లా కాకుండా మనమే వాళ్ళని ఇట్లా మోటివేట్ చేసినాం అనుకో, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఇట్లాంటి ప్లేస్లకు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఎందుకు అని అంటే చూస్తున్నాము కదా, చిన్న చిన్న ఇన్సిడెంట్స్లు జరుగుతూ ఉంటాయి. స్లిప్ అవ్వడమో లేకపోతే అట్లా మెడల్ పట్టుకోవడమో అట్లా ఉంటాయి. ఎందుకంటే కొంచెం కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది అన్నమాట. సో చాలాసేపు ఇదే గేమ్ ఆడుకుంటూ ఉన్నది అన్నట్టు ఆమె. ఇది చాలా ఇష్టం, మా ఇద్దరు పిల్లలకు చాలా ఇష్టం ఈ గేమ్ అనేది. స్కూల్లో కూడా ఉంటాయి కదా, ఇట్లా స్కూల్స్లలో కూడా ఉంటాయి కాబట్టి ఇంకా వీళ్ళు ఎక్కువ ఫేవరెట్ గేమ్ అన్నమాట ఇది. చూసారా, ఫస్ట్ చాలా భయపడింది. ఇంకా తర్వాత మేమే ఫోర్స్ చేసాము, వేరే ప్లేస్కి వెళ్దాం, వేరే గేమ్ ఆడుకునేదా అని చెప్పేసి ఇంకా వేరే దానికి తీసుకొని వెళ్ళామన్నమాట. సో అప్పటికి కూడా రాను రాను అని అన్నది. సో ఎక్కడికి వెళ్ళినా పాపం మా ఆయనకైతే ఏది తప్పదన్నమాట. సో ఇంకా ఈ జాయింట్ వీల్ ఎక్కుదామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, కానీ చాలా భయం తెలుసా అండి. ఎందుకు అని అంటే మా ఆయనకు భయమే, నాకు భయమే. ఎవ్రీ ఇయర్ వెళ్తాము, అన్నీ చూస్తాము, అన్నీ ఫుడ్ టేస్ట్ చేస్తాం, కానీ ఇది ఎప్పటి నుంచో ఎక్కుదాం అనుకుంటున్నాం కానీ ఎక్కలేకపోతున్నాం. ఎందుకు అంటే భయం అంతే. ఎందుకంటే అది ఏమో ఇక భయం అంతే. ఇంకా తర్వాత ఇక్కడ ఈ బొమ్మల దగ్గర స్పైడర్ మ్యాన్ అట్లా ఉన్నాయి. సో ఇది కొంచెం చిన్న పిల్లలది, మెల్లగా తిప్పుతారన్నమాట. అందుకనే వీళ్ళని కూర్చుండబెట్టాము. అన్నీ స్పీడ్గా తిరిగేటివే ఉన్నాయి. సో ఇది కొంచెం స్లో కాబట్టి అట్లా ఎక్కించాము. కానీ ఎక్కడ ఏది కూర్చుండబెట్టినా, ఎక్కడ ఏ దాంట్లో దించినా కూడా 70 రూపీస్ 80 రూపీస్ అట్లా టికెట్స్ ఉన్నాయన్నమాట. ఈచ్ వన్ 70 రూపీస్ అట్లా ఉన్నాయి టికెట్స్కి. 3 రౌండ్స్ 4 రౌండ్స్ వేస్తారేమో అంతే. సో అట్లా నా చిన్న పాప కూడా మస్తు హ్యాపీగా ఫీల్ అయింది. పోయిన ఇయర్లో ఇంతగానో మమ్మల్ని ఎక్కడ గేమ్స్లల్లో ఉండనివ్వలేదు, ఎందుకంటే అప్పుడు 2.5 కాబట్టి ఆమెను వద్దని చెప్పారన్నమాట. కానీ ఈ ఇయర్ అన్నిట్లలో వెళ్ళొచ్చు అని చెప్పేసి అన్నారు. వాళ్ళే చెప్తారు పిల్లల్ని. 4 బిలో ఉంటే కంపల్సరీ అలో చేయరు దేంట్లోనూ. ఇది ట్రైన్, ఇది కూడా ఇది కొత్తగా వచ్చింది, ఎవ్రీ ఇయర్ లేకుండే, ఈ ఇయర్లో పెట్టారన్నమాట. కానీ ఎక్కుదాం అనుకున్నాం కానీ అసలు బాగా స్పీడ్గా తిరుగుతుండే. సో ఇక్కడ చూసారా, అందులో ఉన్న పిల్లలే ఏడుస్తున్నారు. ఇంకా మీరు కూడా ఏడుస్తారని చెప్పేసి మేము వద్దని చెప్పినాం అన్నమాట. 10 రౌండ్స్ ఏమో తిరిగింది ఇది, కానీ కళ్ళు తిరిగినట్టు అవుతున్నాయి అని చెప్పేసి ఆ చిన్న పాప, అందులో ఉన్న పాప ఏడుస్తుండే, బాగా ఏడుస్తుండే.
మేమే అనుకున్నాం కళ్ళు తిరుగుతున్నాయి కావచ్చు, అందుకే ఏడుస్తుంది కావచ్చు అనుకున్నాం. సో ఇది అట్లా మన కళ్ళకు కనిపించింది, కొనుక్కున్నది, తిన్నది అంతే. ఇంకా పడేసింది, మళ్ళీ డస్ట్బిన్లోనే వేసేసింది. ఆమె ఎక్కువ తిననే తినదు, జస్ట్ తీసుకోవాలి, టేస్ట్ చేయాలి అంతే. సో ఇంకా మళ్ళీ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఇక్కడ వాటర్ది ఒకటి ఉంటుంది అనమాట, స్విమ్మింగ్ పూల్, దానికోసం వెతుకుతున్నాము. లేదు అనుకున్నాం కానీ వేరే చోట ఉన్నది. ఇంకా ఇటంతా ఇది అయిపోయింది. ఇక్కడ మేము ఇంకా ఫుడ్ టేస్ట్ చేయడానికి అని చెప్పేసి వెళ్తున్నాము. సో చాలా బాగుంటుంది ఇక్కడ. ఏంటి అని అంటే మంచూరియా, వెజ్ మంచూరియా సూపర్గా ఉన్నది. అండ్ ఇంకేముంటుంది, పానీపూరి. పానీపూరి చాలా టేస్ట్ ఉంటుందండి. మేము ఎవ్రీ ఇయర్ వచ్చినా కూడా కంపల్సరీ వెజ్ మంచూరియన్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాము. అండ్ మా పిల్లలకైతే పానీపూరి తీసుకున్నాము. వాళ్ళు తినేసిన తర్వాత ఇంకా వాళ్ళని ఫస్ట్ వాళ్ళకే తినిపించిన తర్వాత మేము మంచూరియా తెచ్చుకున్నాం అన్నమాట. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ టేస్ట్ ఎక్కడ దొరకదండి, ఈవెన్ రెస్టారెంట్లలో కూడా ఉండదు, అంత బాగుంటుంది. ఇంకా పానీపూరి తిన్న తర్వాత వీళ్ళు ఐస్ క్రీమ్ తీసుకున్నారు. ఈ ఐస్ క్రీమ్ అంత బాగాలేదు, టేస్ట్ అయితే బాగాలేదు. వీళ్ళకి నచ్చిందని చెప్పేసి వీళ్ళు తిన్నారు. మా ఆయన తర్వాత కొనుకొచ్చుకున్నాడు. ఆయన తిన్న తర్వాత నాకు ఇచ్చిండు, బాగాలేదు అని చెప్పేసి. నాకు నచ్చలేదు, మళ్ళీ ఆయననే తీసుకున్నాడు. సో ఇంకా తర్వాత ఇక్కడ దీని పేరు ఏంటో నాకు తెలీదు, చాలా స్పీడ్గా తిరుగుతుండే, నాకు చాలా భయం వేసింది. దీని నేమ్ ఏంటో నాకు కూడా తెలియదు. సో వీళ్ళైతే, నా చిన్న పాప ఏడ్చిందనమాట, ఇందులో ఎక్కుదాం అని ఏడుస్తే మా ఆయన, మా ఇద్దరు పిల్లలు వాళ్ళే ఎక్కారు దీంట్లో. ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ నాకు చాలా భయము ఇలాంటివి ఎక్కాలంటే. నాకు వట్టేనే కళ్ళు తిరుగుతాయి, భయం అవుతుంది అని చెప్పేసి నేను ఎక్కను. ఎవ్రీ ఇయర్ అనుకుంటూనే ఉంటాము ఏదో ఒకటి ఎక్కాలి అని చెప్పేసి, కానీ ఎక్కలేకపోతా నేను, భయం వేస్తుంది నాకు. వాళ్ళు ఎంత ధైర్యంగా ఫుల్ నవ్వుకుంటూ పోతున్నారు. సో నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని వచ్చిన తర్వాత అడిగాను అన్నమాట. సో బాగానే ఉన్నది, అంతగానం ఏం అనిపించలేదు అని చెప్పాడు. సో ఇంకా నెక్స్ట్ ఇయర్ చూడాలి, నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ ఎక్కుతా నేను. ఈ ఇయర్ ఎక్స్పీరియన్స్ చేశాడు కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఎక్కుతా. ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యిండు మా ఆయన కూడా. అంటే ఎప్పుడు ఎక్కలేదు పాపం ఆయన. ఎవ్రీ ఇయర్ అనుకుంటాం ఏదో ఒకటి ఎక్కాలి, చెయ్యాలి అని చెప్పేసి. కానీ ఇంకా పిల్లలు ఉన్నప్పుడు మన ఆశలన్నీ చంపుకోవడం తప్ప ఏం ఉండదు కదా. సో ఇంకా వాళ్ళ కోసమే వాళ్ళని హ్యాపీ చేయడానికే మనం ఆరాటపడుతూ ఉంటాం కదా. సో వాళ్ళ కోసమే పాపం మా ఆయన కూడా చాలా ఆరాటపడుతూ ఉంటాడు, వాళ్ళని ఏదో ఒకటి సర్ప్రైజ్ చేయాలి, హ్యాపీ చేయాలి అని చెప్పేసి. అస్సలు భయపడట్లేదు, వాళ్ళిద్దరు మంచిగా ఎక్కి ఎంజాయ్ చేస్తుళ్ళు. ఆ తర్వాత ఇంకా జ్యువెలరీ తీసుకుందామని అట్లా జ్యువెలరీ షాప్స్కి అయితే వచ్చినాము. కానీ అంతగానం బాగున్నాయి, కానీ రేట్లు కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఏం జ్యువెలరీస్ ఏం తీసుకోలే. పిల్లలకే బ్యాంగిల్స్ అట్లా తీసుకున్నాము. కానీ పెళ్ళి అయిన తర్వాత బిఫోర్ చిల్డ్రన్స్, ఆఫ్టర్ తర్వాత ఎట్లుంటుందంటే, మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు లేనప్పుడు అన్నీ మనమే తీసుకుంటాము. ఇంకెప్పుడైతే పిల్లలు మన లైఫ్లోకి వస్తారో అప్పుడు అన్నీ వాళ్ళకే తీసుకుంటామండి, మనకంటూ ఏమి తీసుకోము. ఇక్కడ వాళ్ళిద్దరు మస్తు గొడవ పడుతున్నారు, ఏమి కొనియలేదు అని చెప్పేసి గొడవ పడుతున్నారు అన్నమాట. సో ఇంతేనండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క మంచి మెసేజ్ మాకు మోటివేషన్గా అనిపిస్తుంది అన్నట్టు. సో ఇంకా ఇలా ఎంజాయ్ చేసి అయితే ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇంకెవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే కంపల్సరీ విజిట్ చేయండి, చాలా బాగున్నది, సాటిస్ఫై అవుతూ ఉంటారు. సో అంతేనండి, బాయ్ అండి.